అందరికీ. ఈరోజు మండే, ఈస్టర్ మండే, బ్యాంక్ హాలిడే యూకేలో. సో నాకు వ్యాస్కి ఇద్దరికి ఆఫే. సో ఇంకా బయటకు పోయి తిందాము. అండ్ అట్లే వ్యాస్ వాచ్ ఒకటి వర్క్ అవ్వట్లేదు, స్టాప్ అయిందనమాట. సో అది కూడా ఫిక్స్ చేయించుకుందాము అని పోతున్నాము. ఆల్రెడీ ఆ వాచ్కి ఇన్సూరెన్స్ ఉంది. ఎన్ని ఇయర్స్ ఉంది ఇన్సూరెన్స్? 4 years plus 2 years వారంటీ. 2 years వారంటీ, 4 years ఇన్సూరెన్స్ ఉందంట. సో అది చూపించుకుందాము అని పోతాన్నాము. ఎట్లనో ఖాళీనే కదా. నేను ఆల్సో ఈరోజు సన్నీగా ఉంది, బాగుంది వెదర్. 14 degrees ఉంది బయట, చాలా బాగుంది. సో స్టార్ట్ అయినాం అనమాట. ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5-6 minutes అవుతుంది. మొన్న కూడా ఆఫే. గుడ్ ఫ్రైడే, సాటర్డే, ఈస్టర్ కాబట్టి. మాంచెస్టర్లో మాల్స్ చాలా తక్కువ, 2-3 ఉన్నాయి మాల్స్ అంతే. ఆ 3 ఒకటి చాలా ఫేమస్, అది ట్రెఫర్డ్ సెంటర్ అని. చాలా బాగుంటుంది కూడా. అన్నీ చాలా పెద్ద మాల్. మన బెంగళూరులో ఫీనిక్స్ మాల్ అంత ఉంటుందేమో కదబా, అంతకంటే పెద్దదా అయ్యా, బాగుంటుంది. సో ఆడికి పోతాను. ఆడే కొనుక్కున్నాం వాచ్. లాస్ట్ ఇయర్ వ్యాస్ బర్త్డేకి తీసుకున్నాం. సో అట్లా మామూలుగా ఈరోజు బ్యాంక్ హాలిడే కాబట్టి నాకు తెలిసి చాలా బిజీగా ఉంటుందేమో. మామూలుగానే ట్రెఫర్డ్ సెంటర్ బిజీ. ఇంక ఈరోజు ఎంత బిజీ ఉంటుందో ఏమో, మళ్ళీ పోయి చూడాల. ట్రాఫిక్ కూడా సుమారుగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఆడ ఎదురుగా రైట్ సైడ్ కనిపించేది కెలాగ్స్ ఫ్యాక్టరీ. అది చాలా పెద్ద ఫ్యాక్టరీ, 90 years ఆఫ్ హిస్టరీ ఉందంట దానికి. కానీ ఇట్స్ క్లోజింగ్ బై ది ఎండ్ ఆఫ్ 2026 అంట. ఎందుకంటే కొత్తది బిల్డ్ చేయడం కాస్ట్ తక్కువ అంట దీనికి ఉన్న మిషనరీ చేంజ్ చేయడం కంటే. అందుకనే క్లోజ్ చేస్తున్నారు. నేనైతే కెలాగ్ సీరియల్స్ ఇప్పుడు కూడా తింటా, నాకు ఇష్టం. ఇది బాగుంటుంది ఫ్యాక్టరీ చూసేకి. దారిలోనే ఇంత పెద్దది ట్రెఫర్డ్ సెంటర్. నా వేలు చూపిస్తాను కదా, ఆటి నుంచి పోయే దారంతా కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్కి అదంతా ట్రెఫర్డ్ సెంటరే. అంటే పొడువుగా ఉంటుందన్నమాట. 1st floor 2nd floor అట్లుంటాయి, అంతకుమించి ఉండవు అంతే. సో అంత పెద్దది. ఇదో ట్రెఫర్డ్ సెంటర్, వెల్కమ్ టు ట్రెఫర్డ్ సెంటర్ అని బోర్డు కూడా వచ్చేసా. సెంటర్కి చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి, నాకు తెలిసి 7, 8, 9 ఉన్నట్లున్నాయి. మేమైతే ఈ ఎంట్రన్స్ పోతాం, ఎందుకంటే మాకు కార్ పార్క్కి అండ్ ఎంట్రన్స్కి దగ్గరలో ఉండేలా పెట్టుకుంటాం మేము ఎప్పుడు. పార్కింగ్ దూరంగా, షాపింగ్ సెంటర్ ఇంకా దూరంగా అట్లా ఇప్పుడు ప్రిఫర్ చేయమని. ఇదే ట్రెఫర్డ్ సెంటర్. ఇంకా వచ్చేసినాం లోపలికి, కార్ పార్క్ లోపలికి. దొరకాలి కదా ఇప్పుడు కార్ పార్క్. అదే పెద్ద వైద్యుడు వేసి ఈ కార్కి ఎంత బాగా ఐ లాషెస్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఫ్రీనే, అదే ప్లస్ పాయింట్. ఆడ దొరికేలాగలేదే, దూరమే పెట్టలేము. ఆడ అసలు స్థలం కనిపిలా నాకైతే. ఏంది ఇది, జనాలు ఇట్లా ఉండారు. మళ్ళా ఒకటేమన్నా దొరుకుతుందా? ఒకటే వీళ్ళు పోతాండ్రే మగాస్, కానీ వీళ్ళు ఆడ పెట్టినారు. ఎతుకుతాన్నాం కార్ పార్క్ కోసం. ఆయన మ్యాపకకు పోతుందంటే, వేరే ఆయన నడుచుకుంటా పోతాంటే మేము అడిగినాము మీరు వెళ్ళిపోతాండ్రా అని. అయితే వాళ్ళ మేము పోతాండము అని చెప్పినారు. సో వాళ్ళ ప్లేస్లో పెట్టుకుందామని వాళ్ళ పక్కకి వచ్చినాం. సరేలే ఏమో పోనీ, ఇది వెయిట్ చేస్తాను. అదే ఆ బ్లూ కార్. అయ్యో వేరే ఆడు కూడా వెయిట్ చేస్తాడా? మనం ఏమని అడిగినాం కదా. ఆమె వెళ్ళిపోతేనే పెట్టేస్తాం అలా. పర్వాలేదులే. ఎంట్రన్స్కి కొంచెం ఒక 1 minute వాక్ అంతే. అయిపోయింది. ఈ పక్కకి తిన్నాడు కారు. సో దొరికేసి పెట్టేసినాం వేరే వాళ్ళని అడిగి పార్కింగ్. ఇంక దిగుతాన్నాం కూడా. మంచిగా సన్నీగా ఉంది.
జాకెట్ అవసరం లేదు కదా. బాగుంది, నాకు నచ్చింది. ఇంతమంది ఉంటే నేను ఎట్లా వీడియోలు తీయాలో ఏమో నాకు అర్థమే కాలే. నాకు అసలే చాలా అది. ఇక్కడ పెట్టినాం కార్, ఇక్కడ కార్ పెట్టినాము. వెనకాల ట్రెఫర్డ్ సెంటర్. ఇదంతా ట్రెఫర్డ్ సెంటరే చెప్పినా కదా. ఇంకా చాలా ఉంది, అదంతా ట్రెఫర్డ్ సెంటర్, చాలా పెద్దది. మళ్ళీ ఇట్లా కూడా కాదు, ఇంకా ఆ పక్క పొడుగుకి కూడా ఉంది ట్రెఫర్డ్ సెంటర్. వీళ్ళంతా కార్ కోసమే తిరుగుతా అన్నట్లుండారు. కార్ పార్క్ కోసం అండి. పోదామా? అది తీసుకో రిసీట్ అన్ని. ఈ రైడ్స్ ఈవినింగ్ వరకు స్టార్ట్ అవ్వవు, కానీ ఈరోజు ఎర్లీగానే స్టార్ట్ చేసినారు ఈ రైడ్స్. నాకు తెలిసి అదే బ్యాంక్ హాలిడే ఎఫెక్ట్. ఇదంతా మామూలుగా లేనట్లుండారు జనాలు. బయట కుచ్చులు కనిపిస్తుండ్రు. ఆ ఎంట్రన్స్లో సైడ్ ఎంట్రన్స్లో వచ్చినాం, కానీ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఇది ఇంకో ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. మెట్టుకు ఎక్కి పోదామా, దాంట్లో పోదామా? ఇట్లా పోదామా? ఇక్కడంతా ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. పైన మళ్ళీ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. బట్టల షాప్లు అన్నీ ఉంటాయి చాలా. మాల్స్ అంటే తెలుసు కదా ఎట్లుంటాయో అట్లా. ఎంట్రన్స్ ఇది ఇంకో ఎంట్రన్స్. సాలిడ్ పైన వెయిట్ చేస్తున్నాడు, వీడియో తీసుకొని వస్తా అని చెప్పిన. మనం కూడా ఇట్లానే పోదాం. భలే ఉంది అబ్బా డిజైన్. నాకు ఈ ఎంట్రన్స్ చాలా నచ్చుతుంది. ఇంత బాగుంది మంచిగా. ఆ పిక్చర్స్, ఆ డిజైన్ అంతా. అదంతా ఫుడ్ కోర్ట్ కింద. మళ్ళీ గేమింగ్ జోన్ కూడా ఉంది కింద. మామూలుగా నేను స్టెప్స్ ఎక్కను, వీడియో తీసేదానికోసం స్టెప్స్ ఎక్కిన. అదంతా ఫుడ్ ప్లేసెస్, అవంతా పబ్స్ అట్లా. పైకి వస్తానే ఇట్లుంది. అమ్మ చాలా బిజీగా ఉంది స్వామి. ఇట్లా వస్తానే ఓ మై డేస్ వ్యాస్ చూసారు ఎట్లుందో. ఇదంతా షిప్ థీమ్ అనమాట బేసిక్లీ. ఇదంతా షిప్ లాగా. ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదో ఏమో. ఇట్లా పైన స్కై లాగా అక్కడ కనిపిస్తుంది, డెక్ లాగా. ఇట్లా పైన అంతా స్కై లాగా. బేసిక్లీ నిజం క్రూజ్ ఎట్లుంటుందో అట్లా థీమ్ బిల్డ్ చేసినారు. మామూలుగా నిజం క్రూజ్లో కూడా అట్లనే కదా, పక్కనంతా డైనింగ్ ఏరియా అట్లంతా ఉంటాయి కదా, అట్లా అట్లా హాలిడే ఎఫెక్ట్. గుచ్చున్నారు జనాలు. అండ్ ఇక్కడ పైన కూడా ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. ఇక్కడంతా గ్రీస్ యూరోప్ థీమ్ లాగా చేసినారు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అట్లా హౌసెస్ లాగా అట్లా. ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా పోతే ఇక్కడ సినిమాలు ఉంటాయి. అక్కడ చూడు ఎంత బాగా హౌసెస్ లాగా ఉన్నాయో. అంతా ఫేక్గా పెట్టినారు. అదే నిజం ఇల్లు ఏమి కాదు. అక్కడ ఎంట్రన్స్ అలవ్ కూడా లేదు. మొత్తం ఇట్లా హౌస్ లాగా. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తిరిగితే మన ఇది వచ్చేసి కిందంతా పిజ్జా ప్లేసెస్ అట్లున్నాయి. మంచిగా యూరోప్లో పోయినట్లే ఉంటుంది మొత్తం. పైన అంతా ఇల్లుల్లాగా అట్లా. ఆమె జనాలు కుర్చులు ఉన్నారు. నాకు వీడియో తీసుకోవాలంటేనే కష్టంగా ఉంది. ఇది ఇస్తాం.
పోతాన్నాం అసలు మా వాష్ షాప్ ఆడుందో కూడా మేము మర్చిపోయినాం. మళ్ళీ లెఫ్ట్కి వచ్చి ఓకే ఇది రైట్ సైడ్ పోలే కదా అని మళ్ళీ రైట్ సైడ్ తిరుక్కున్నాం. జనాలు చూడు స్వామి, నాకేందో ఇంతమంది జనాలు ఉంటే కంఫర్ట్గానే అనిపించదు. కనిపించిందా నీకు స్టోర్ ఆడుందో? యాస్, అంత స్ప్రింగ్ సేల్ వచ్చేసినాయి, అన్ని బట్టలు అన్నీ మార్చేసినారు స్ప్రింగ్ సేల్లో. ఆ స్టోర్ ఈడే మేము వాచ్ తీసుకుని వాచ్ వర్క్ చేయాలని. సో మళ్ళీ ఇంకా వ్యాస్ ఏవో వేరే చూస్తాను అంటే అమ్మ వెయిట్ చేయమని నేను అందుకే అట్లా అట్లా ఖాళీగానే ఉన్నాం కదా అని వాచ్ చూస్తాను. ఏదైనా నచ్చిందా నీకు? ఇంకో వాచ్ అడగల వాళ్ళని ఫ్రీగా, ఎన్నిసార్లు తెప్పించుకుంటా అంటారు. ఏం నచ్చింది? ఆ బ్లూదా? ఇప్పుడు ఉండేది కూడా బ్లూ డేలే కదా. బాగున్నాయి వాచ్. ఎక్కడుంది సీకో? ఇచ్చేయమన్నారు కదా అని ఓకే చూస్తాను వాచ్. ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు ఈ స్టోర్లో. ఇంకా ఏం చెప్పలేదు. ఇక్కడ కూర్చోండి, నేను అది రీప్లేస్కి పంపిస్తా, నేను దాన్ని మళ్ళీ ఏమంటారు రిపేర్కి పంపిస్తా, రిపేర్ చేపిస్తా అని చెప్పింది అంతే. లాస్ట్ టైం కూడా అదే చెప్పినారు. వీళ్ళు ఇంత 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 మంచి బ్రాండ్ పెట్టుకొని ఇంత ఇవి కొనుక్కొని అన్నీ ఇట్లా ఇట్లా చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు చిరాకు ఉంది. మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తుందంట ఆ వాచ్. ఇంకా మళ్ళీ ఒక వారం వాచ్ లేకుండా ఉండాల. చూద్దాం ఏమంటారు. I think this is the 4th time I'm investing for one watch. Yeah. This is the 4th time. It's a little frustrating. వాచ్ ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియదు. మొన్న సండే వేసుకుందాం ఈస్టర్కి, ఏం చూస్తే ఆగిపోయింది. అది ఇప్పుడు ఏమో చెప్తాంది రిపేర్కి పంపించాలంట. రిపేర్కి పంపిస్తే వాళ్ళు 1 మంత్ పడుతుందంట పోయి వచ్చేకి. అది ఏం వ్యాపారమో ఏం పంచాయతీ అర్థం కాదు. చిరాకు ఉంది నాకు వ్యాస్కి. సేపులు కూర్చోబెట్టి మళ్ళీ నిలబడుతుంది. నేను ఇప్పుడు వాచ్ పంపించాలా, వాళ్ళు రిపేర్ చేయాలా, అవంతా వెనక నెల తర్వాత వస్తుంది వాచ్ అని చెప్తాను మా అమ్మ. ఏం సర్వీసో ఏమో నాకైతే నచ్చనే లేదు. ఫస్ట్ అయితే ఎగురుకుంటా కొనుక్కున్నాం, భలే ఉంది వాచ్ అని. చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఇక్కడే కూర్చొని ఉన్నాం మేము. ఆ షాప్లోనే దగ్గర ఎంతసేపులు ఉన్నామంటే ఒక గంట పైన ఉన్నట్లు ఉన్నాం. ఏమీ లేదు. ఏం చెప్పినారంటే అన్నీ చెక్ చేసి గంట సేపు నుండి అన్నీ చెక్ చేసి నెల తర్వాత వస్తుంది మీ వాచ్ బాయ్ అని చెప్పినారు. చిరాకు ఉంది. ఎందుకు కొన్నాం ఆ వాచ్ ఏమి అని. టిజో బ్రాండ్ మీదే కోపం వస్తుంది నాకు ఇప్పుడు. లోపల కూడా ఎండ భలే పడతా అని మంచిగా. ఇక్కడ ఒక షాప్లో ఏందో క్లోజింగ్ సేల్ అని కనిపించింది. సేల్ క్లోజింగ్ 50% ఆఫ్ అంటే నాకు పిక్కుతా ఉంటుంది కోళ్ళని. ఇక్కడికి పోతా చూద్దాం ఏమన్నా దొరుకుతాయేమో. నా సైజే ఇది. ఎట్లుంది ట్రై చేసి నాకు సరిపోతే నాకు నచ్చితే తీసుకుందామని అనుకుంటాను. 8 pounds అంట. 739 యా. ఈ డ్రెస్ నచ్చింది, తీసేసుకుంటాను. ఇంకా మేము ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి కానీ నాకేం అవంత అనిపించలేదు. స్టోర్ మొత్తం 40-50% ఆఫ్. డ్రెస్ తీసుకునేసిన బిల్లింగ్ అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఏమో ఇలా చాలా మంది జనాలు ఉన్నారు. బ్యాగ్ లేదంటే ఇంకా ఈ బ్యాగ్లోనే కుక్కుకొని పెట్టుకున్నాను డ్రెస్. మళ్ళీ ఇంకా ఇక్కడ పక్కన రివర్ ఐలాండ్ అని ఉంది, దానికి వచ్చినాం. వ్యాస్ ఏమైనా చూస్తాడు అంటే. గర్ల్స్కి కూడా ఉంటాయట కానీ వ్యాస్కి ఏమైనా తీసుకుందాము అని వచ్చినాం. చూద్దాం ఏమైనా బాగుంటే తీసుకుందాం, లేకపోతే లేదు అని. బాలాది బాగా మామూలు ప్లేన్గా ఉంది, అంతే పెద్ద హెవీ కింద.
జస్ట్ ఇక్కడ వచ్చి జ్యూస్ ఆర్డర్ చేసినాం. చాలా మంది జనాలు ఉన్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి మంచి ప్రోటీన్ ఎనర్జీ బాల్స్. ఎండ కూడా బాగా దంచుతాంది ఇక్కడ. మా అమ్మ ఈ జనాలను తట్టుకోలేక వెనకాలకు వచ్చి నిలబడుకుని వేసిన నేను. ఏది దీని పేరు? చల్లగా ఉంది. ఓ 5 minutes తాగాల. అక్కడ కొనుక్కొని నిలబడుకొని కదా. That's it. That's everything, yeah? Yeah, ఏదో భలే ఉందంటే తీసుకున్నా నేను. Would you like a caramel sauce on it? Alright. థ్యాంక్ యూ సో మచ్. No problem. And it takes 7 pancakes. Ready? Oh, do you need some drink? Like No, thank coffee, you. milkshake? No. Thank you so much. Would you like to join our membership for free? వైట్ చాక్లెట్ లాగా అంతే, కార్న్ లాగా ఏం లేదు, బట్ వైట్ చాక్లెట్ లాగా బాగుంది. ఐస్ క్రీమ్ బాగుంది. తింటా పోతాను. కిందకు పోయి ఏమన్నా యాటి పోదాం అనుకున్నా. హెడ్ శామ్యల్ అని, అది కూడా వ్యాస్కి ఏమన్నా బాక్స్ ఏమన్నా చూస్తాము, నచ్చితే తీసుకుందాము అని పోతాను. చాలా మంది ఉన్నారు. ట్రై చేస్తాను వీడియోలు తీసేకి. కాన్ ఇప్పుడు అవుటర్ లేయర్ అంతా తినేసినాము. అదంతా వైట్ చాక్లెట్, ఇది లోపల ఇట్లుంది చూసేకి. సీకో చూస్తా అన్నాడు వ్యాస్. 50% ఆఫ్లు ఉన్నాయి కానీ ఏంది సామె. 420 అంటే 46,000 47,000 అట్లా. ఇది ఒకటి ఉంది ఆఫర్లో 236 39. ఇది ఒకటే మన ప్రైస్లో ఉంది 27,000 అట్లా. వాచ్లు చూసినాము, పర్వాలే బాగానే ఉన్నాయి. కానీ ఆ షాప్లో ఎట్లా అంటే ప్రైస్ మ్యాచ్ చేస్తే ఇప్పుడు గూగుల్లో అట్లా వాటిలో ఇంకా ఆ వాచ్ ఒక 10 pounds 20 pounds తక్కువ ఉంటే మనకి ఇంకా తగ్గిస్తారనమాట వాళ్ళు. సో అది ప్రైస్ మ్యాచ్ కూడా చేసినాం మేము. కానీ ఆలోచిస్తాం తీసుకుందామా వద్దాను. సో అంతసేపు ఆలోచించేసేపు ఏం చేద్దాం అనుకున్నామంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, సినిమాకి పోదాము అని అనుకున్నాం. సో సినిమా కూడా బుక్ చేసుకున్నాం. ఏంటో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కదా, రయాన్ గాస్లింగ్. సో సినిమాకి పోతాను మేము ఇప్పుడు. సినిమా చూసేసి మళ్ళీ డిసైడ్ చేయాలి ఏం చేయాలా అని. మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి పోయి పైన ఉంటుంది థియేటర్, పోదాను. ఇప్పుడే అయిపోయింది సినిమా పేరు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఓకే, అంతేం బాగాలేదు. అంతా ఏలియన్స్, స్పేస్ షిప్ అట్లా ఉంటుంది అనమాట. అది మ్యాటర్. ఓకే, మేమైతే అనుకోలేదు మూవీ పోతాము, తింటాము, ఈడే ఉంటాము అనేసి. ఇంత వాచ్ రిపేర్ కోసం వస్తే అన్నీ ముగించుకునేసినాం మనం మళ్ళీ లాస్ట్కి అనుకోకుండా. లాస్ట్ కోసం వెయిట్ చేస్తాను. అట్లా అయిపోయింది. డన్ ఫర్ ద డే, గోయింగ్ హోమ్. ఒక డబ్బా ఉంది, ఇంటి మీద తింటాం అంతే. టైం ఎంత బా? 8 PM. అది మ్యాటర్. ఏంది ఆ పక్క ఉండేది? అంతే, వెళ్ళిపోతాను ఇంటికి. ఇంకా పోయి తినేసి పడుకునేది అంతే. టైం 8 అవుతుంది కానీ మంచిగా ఇట్లుంది, ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. బయటకు వచ్చేసినాం కార్ పార్క్ దగ్గర. అబ్బా భలే ఉంది. స్కై అని ఒక చిన్న వీడియో తీద్దామని చిన్నగా తీస్తా ఉన్నా. బాగుంటుంది రిఫర్ సెంటర్. ఎన్నిసార్లు వచ్చినా నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. చాలా మంది 2 సార్లు 3 సార్లు వచ్చి మాకు చాలు బోర్ అయిపోయింది అంటారు, కానీ నాకు ఎందుకో ఇది చాలా నచ్చుతుంది. ఎట్లొచ్చిందో వీడియో తెలియదు నాకు. అన్ని క్లిప్పులు బ్రేక్ చేసి తీసిన, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. ఎట్లా తీయాలా ఏమి అట్లా అనుకుంటా అన్కంఫర్టబుల్గా తీసిన. చూడాల. హోప్ యూ లైక్ ఇట్. బాయ్.